2024 ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ జోసెన్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ జగన్ ప్రభుత్వం రాదు అన్నారు. నేరుగా మీడియాను అడ్రస్ చేసే ధైర్యం కూడా జగన్ కు లేదన్నారు పవన్ కళ్యాణ్. ఇది ప్రజాస్వామ్యం, జగన్ స్వామ్యం కాదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారు, ఎదురు తిరుగుతారు, భరించాలి. జగన్ పై వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కక్ష లేదన్నారు పవన్ కళ్యాణ్. ఈ రోజున మాటిస్తాను, రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు. నాకు ఎవరు పడకూడదు, ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజరికం కాదు. జగన్ ఇది ప్రజాస్వామ్యం, ఇది జగన్ స్వామ్యం కాదు. ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు, మాట్లాడతారు, విను, భరించు. ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు అతను, అరేంజ్డ్ ప్రెస్ మీట్స్ తప్ప. ఆంధ్ర పాలిటిక్స్ లో ప్రకంపనలు పుట్టించిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, పొత్తు పొడిచే వేళ టీడీపీని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీయొచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలు ఒకసారిగా కాకరేపని చెప్పాల్సి ఉంటుంది. నిన్న మొన్నటి వరకు ఇటు జనసేన పార్టీ వైపు నుంచి ఇటు చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రకటనలు, వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరాలు ఆ పార్టీ నేతల వైపు నుంచి వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పార్టీ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనూహ్యంగా ఇటీవల చంద్రబాబు రాకదిలరా సభల్లో ఇటు అరకుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ, అలాగే మండపేట కాన్స్టిట్యున్సీలకు సంబంధించి రాబోయేటటువంటి ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలంటూ కూడా ప్రకటన చేశారు. దున్ను ద్వారా అరకుకు సంబంధించి, మండపేటకు సంబంధించి ఇంకొక అభ్యర్థిని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ సున్నితంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరికలు పంపే ప్రయత్నం కూడా చాలా స్పష్టంగా చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. తనకు ఒత్తిళ్లు, మీకు ఎలా ఒత్తిళ్లు ఉన్నాయని అభ్యర్థులు ప్రకటించారు, తనకు కూడా అలాగే ఒత్తిళ్లు ఉన్నాయంటూ కూడా అభ్యర్థులు ప్రకటించేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి రాజోలు, అలాగే రాజానగరానికి సంబంధించిన కాన్స్టిట్యున్సీల్లో జనసేన పోటీ చేస్తున్నట్టు కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఒకవేళ తనకు సంబంధించి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ప్రకటనలకు సంబంధించినటువంటి అంశంలో పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇటీవల కల్లా ఆ పార్టీకి సంబంధించి సీనియర్ నేతల మధ్య పవన్ కళ్యాణ్ విషయంలో, జనసేన పార్టీ నేతల విషయంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చాలా సీరియస్గా తీసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఒకంత సహనంగానే కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కనిపించారు. అనూహ్యంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడం, మరోవైపు నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్, ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏదైతే లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబే సీఎంగా ఉంటారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు జనసేన పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా జనసేన పార్టీకి సంబంధించి చాలామంది నేతలు పవన్ కళ్యాణ్ దృష్టికి అన్ని అంశాలపైన జోక్యం చేసుకోవాలి, ఆ వ్యాఖ్యలను కట్టడి చేసే ప్రయత్నం చేయాలి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా అభ్యర్థులకు పోటీ చేసే స్థానాలకు సంబంధించి అభ్యర్థులు బరిలో నిలుతున్నట్టు, ఆ స్థానాల్లో అభ్యర్థులే తమ పార్టీకి సంబంధించి అభ్యర్థులే బరిలో ఉంటారంటూ కూడా ప్రకటన చేశారు. మరోవైపు ఏదైతే ఇటు జనసేన పార్టీకి సంబంధించి సున్నితంగా హెచ్చరికలు పంపే ప్రయత్నం చేస్తూనే పొత్తు కొనసాగుతుంది, పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఎటువంటి మరో అభిప్రాయం లేదంటూ పవన్ కళ్యాణ్ చెప్తూనే సున్నితంగా హెచ్చరికలు పంపే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి చేసినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒత్తిళ్లు ఉన్నాయని చంద్రబాబు ఏ రకంగా అభ్యర్థుల్ని ప్రకటించారో, తనకు కూడా ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి పెద్ద మనసు అర్థం చేసుకుంటారనే ఒక భావంతో తాను కూడా తనకున్నటువంటి ఒత్తిళ్లను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులు ప్రకటిస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రకటనలు, చేస్తున్నటువంటి కామెంట్స్ హాట్ టాపిక్ కారణమైన మనం భావించాలి. మరోవైపు ఇటు చంద్రబాబుకు సంబంధించి, లోకేష్కి సంబంధించిన వ్యాఖ్యల విషయంలోనే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకొని అభ్యర్థులకు పోటీ చేసే స్థానాలకు సంబంధించి ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే రకమైనటువంటి వరవడి ఇటు తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తే కనుక తనకి సంబంధించినటువంటి వైఖరి కూడా రాబోయే రోజులు ఇలాగే ఉంటుందనే ఒక ఇండికేషన్స్ని చాలా క్లియర్గా పంపే ప్రయత్నం పవన్ కళ్యాణ్ అయితే చేశారు. అయితే ఇటీవల కాలంలో ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో పవన్ కళ్యాణ్ ఇంత సీరియస్గా రియాక్ట్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం అయితే మండపేటకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీల మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు. ఈ అంశానికి ఎక్కడో చోట బ్రేక్ పెట్టాలి, ఇలాగే ముందుకు కొనసాగుకుంటూ పోతే కనుక అభ్యర్థులు కొనసాగించే ప్రయత్నం చేస్తారంటూ కూడా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇటీవల రాకదిలరా సభకు సంబంధించి గుడివాడలో జరిగినటువంటి సందర్భంలో మచిలీపట్నానికి సంబంధించి
కొల్లూరు రవీంద్రకి సంబంధించి అభ్యర్థి, అలాగే గుడివాడకి సంబంధించి వెనుగండ్ల రాముతో పాటు మరొక కాన్స్టిట్యున్సీకి సంబంధించి అభ్యర్థులు గెలిపించాలని కొన్ని ఇండికేషన్స్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలకు కావచ్చు ఆ నియోజకవర్గంలో ప్రజలకు పంపే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఇటు జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వచ్చారు. సో వీటన్నిటినీ పరిగణలో తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ వివాదానికి కానీ లేకపోతే ఈ ప్రకటనలకు కానీ పుల్ స్టాప్ పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ చంద్రబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సున్నితంగా హెచ్చరికలు పంపే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా హెచ్చరికలు పంపే ప్రయత్నం చేశారు. తాను 60-70 సీట్లలో పోటీ చేయాలి అని చాలామంది రాజకీయ నేతలు తన దృష్టికి తీసుకొస్తున్నారు. చాలామంది మాజీ మంత్రులు కావచ్చు తమ పార్టీకి సంబంధించిన నేతలు తీసుకొస్తున్నా కూడా తమ పార్టీకి సంబంధించి బలాబలాలు ఏ విధంగానో వాటన్ని పరిగణలో తీసుకున్నారు. రాజకీయాలు తన కొత్త కాదు, పార్టీని 10 ఏళ్ళుగా నడుపుతూ ఉన్నాను. మరోవైపు ఏదైతే ఇప్పటికిప్పుడు పోటీ చేసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా సీట్లు సాధించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో తాను అడుగులు వేస్తున్నాను తప్ప ఎక్కడా కూడా తాను ఓట్లు సీట్లు ఆశించి కాదు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు కావాలంటే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు కావాలని తాను బలంగా కోరుకున్నాను కాబట్టి ఈ విషయంలో కొంత సమయం పాటిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఒక రకంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సున్నితంగా హెచ్చరికలు పంపినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు అభ్యర్థులకు సంబంధించి ప్రకటన చేసిన తర్వాత రోజులు గడవక ముందే అనూహ్యంగా ఆయన కౌంటర్గా ప్రకటన చేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు అయితే సంచలనం సృష్టిస్తామని కాకరేపుతున్నట్టుగానే మనం బహుశా పొత్తు కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ చెప్తూనే అభ్యర్థుల ప్రకటన అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.